ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియో చాలా డేస్ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఇంతగానం తక్కువ కట్ ఆఫ్ అవుతుందని అసలు ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత తగ్గిందంటే కట్ ఆఫ్ నార్మల్గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే నేనే చాలాసార్లు చెప్పిన కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నేను చూసిన 2021 నోటిఫికేషన్కి 22 నోటిఫికేషన్కి పెరిగింది, 22కి 23కి పెరిగింది, 23కి 24కి కూడా పెరుగుతుంది అనుకున్నా. అసలు యాక్చువల్గా ఆ నోటిఫికేషన్లు అనేవి లాస్ట్ ఇది ఒకటి పక్కన పెడితే రిమైనింగ్ 3 నోటిఫికేషన్లు నేను చూసినాయి. అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా కట్ ఆఫ్ తగ్గలేదు. బట్ ఇది ఎందుకు తగ్గిందో అసలు అది తక్కువ మంది అప్లై చేసారు, కాంపిటీషన్ తక్కువ ఉంది, పేపర్ టఫ్ వచ్చింది అంటే నేను చెప్పిన ఓపెన్గా చెప్తున్నా, నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. నేను నార్మల్గా ప్రీవియస్ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా చెప్పిన పెరుగుతుంది కంపల్సరీ, కాంపిటీషన్ ఘోరంగా ఉంది, పెరుగుతుంది అనే చెప్పిన, కానీ తగ్గింది. సో నేను అజ్యూమ్ చేసింది అయితే 100% మొత్తం అది తప్పైపోయింది. పీటీ పిహెచ్టీ కట్ ఆఫ్ తెలంగాణకి ఏపీకి రెండింటికి తగ్గింది ప్రీవియస్ ఇయర్ తోటి చూసుకుంటే. సో మొత్తం ఎంతమంది ఎట్లా చేసారు అనేది ఒకసారి చూడండి, వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి మొత్తం చూసుకుంటే పిహెచ్టీకి అండ్ పీఈటీకి షార్ట్ లిస్టింగ్ 2 క్యాండిడేట్స్, ఓకేనా. ఇది సిపి గెట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది నార్మల్గా 2025. ఇక్కడ ఎంతమంది అంటే 25,21,000 మంది క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళని పక్కన పెట్టుర్రి. అప్లై ఎంతమంది చేసిరని పక్కన పెడితే ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే 25 lakhs, 25.2 lakhs, 25,21,000 మంది మనకి ఆల్ ఓవర్ ఇండియా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలిసి రాసిన వాళ్ళు గంతమంది. సో కట్ ఆఫ్ అయితే నార్మల్గా అంటే కాంపిటీషన్ అయితే ప్రీవియస్ తోటి చూసుకుంటే కాంపిటీషన్ తగ్గింది. బట్ కట్ ఆఫ్ తగ్గుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గినా కూడా ఆ చదివేటోళ్ళు ఒక 2-3 లక్షల మంది అయినా గట్టిగా చదివేటోళ్ళు ఉంటారు, కోచింగ్ తీసుకునేటోళ్ళు. సో ఆబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనకి చదివేటోళ్ళు పెరుగుతున్నారు, నాలెడ్జ్ అనేది వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, చదివే అది ఉంటుంది కదా, కోచింగ్ తీసుకొని ఎక్కువ మంది జీడీ మీద ఫోకస్ చేస్తారు. ఒకప్పట్లాగా లేదన్నట్టే ఉండే. బట్ లక్ ప్లస్ మనకు ప్లస్ పాయింట్ జరిగింది, కట్ ఆఫ్ తగ్గింది. సో 25 లక్షల మంది మనకి అప్లై చేసారు. ఎగ్జామ్స్ వచ్చేసి February 4 నుంచి February 25 వరకు జరిగినాయి 2025. సో ఇది ఇంకా డీటెయిల్స్ చూద్దాం. మనకి ఇవన్నీ ఫోర్సెస్ మనకు తెలిసి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇవన్నీ మనకి తెలిసినాయి. అండ్ వీటి పోస్ట్ కోడ్లు అప్లై చేసేటప్పుడు మనం ఇవన్నీ పెడతాం అన్నట్టు ప్రిఫరెన్స్ వైజ్. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు. ఎన్సీసీ వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, అన్న ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయినాయి అని. ఎన్సీసీ మార్క్స్ ఇప్పుడే యాడ్ అవుతాయి, ఆల్రెడీ యాడ్ అయినాయి. మీకు స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయ్యి మీ మార్క్స్ అనేవి టోటల్ అవుతాయి అన్నట్టు. సో ఆ టోటల్ మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అవుతారు. సో టోటల్ మార్క్స్ తోటి క్వాలిఫై అవుతారు. కొంతమంది ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేయకపోతే క్వాలిఫైయింగ్ కాదు, ఎన్సీసీ వల్లనే ఆ మార్క్స్ యాడ్ అవ్వడం వల్లనే కట్ ఆఫ్ రీచ్ క్వాలిఫై అవుతారు. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 8 మార్కులు కలుగుతాయి, 5% అంటే 160 మార్కులు టోటల్. మనకి ఈ 160 మార్కుల పేపర్లో 5% అంటే 8 మార్క్స్ అన్నట్టు. సో 3% ఎన్సీసీ వాళ్ళకి 4.8 మార్క్స్ అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వాళ్ళకి 3.2 మార్క్స్ అన్నట్టు. సో ఈ మార్క్స్ అనేవి కలుతాయి. ఇక్కడ చూడండి, ఎన్సీసీ సర్టిఫికేట్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఆల్రెడీ అయిపోయినాయి అన్నట్టు, అంటే కలిపిరు అన్నట్టు. సో అది చూసుకోండి. మనకి మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. సో మనకి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్ ఫోర్సెస్ అదర్ దెన్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ. ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ నార్కోటిక్స్ బ్యూరో. సో దీనికి సంబంధించిన ఈ 2 పోస్టులకి సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. అది ఆల్ ఓవర్ ఇండియా వైజ్, స్టేట్ వైజ్ ఉండే అన్నట్టు పోస్టులు అవి. సో ఎస్ఎస్ఎఫ్కి సంబంధించిన కట్ ఆఫ్, ఎన్సీబీకి సంబంధించిన కట్ ఆఫ్ సెపరేట్ ఉంటుంది, అది ఈ వీడియోలో చెప్తా. అది ఆల్ ఓవర్ ఇండియా వైజ్ తీస్తారు. ఇండియా మొత్తంలోకి వెళ్ళి టాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు. సో స్టేట్ వైజ్ ఉండే అవి, అందుకే ఈ సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక మిగిలినవి చూసుకుంటే మొత్తం 3,51,000 మంది మనకు పీఈటీ క్వాలిఫై అయ్యారు. 1:8లో ఒక పోస్ట్కి 8 మందిని తీసుకుంటారు. 3,81,000 మంది బాయ్స్, 3,51,000 మంది బాయ్స్ అనేది మనకి పీఈటీకి పిహెచ్టీకి సెలెక్ట్ అయ్యారు. అందులో ఎక్స్ సర్వీస్ మెన్ 1323 ఉన్నారు. ఓపెన్లో 1,51,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఓపెన్లో 151,000 మందిలో మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఉంటారు. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఈ ఓపెన్లో సెలెక్ట్ అవుతారు. యూఆర్లో టాప్లో ఉన్న వాళ్ళు అన్నట్టు. యూఆర్లో అంటే ఈ యూఆర్లో 151,000 మంది ఎట్లా అంటే టాప్లో ఉండాలి, టాప్లో ఉంటే సెలెక్ట్ అవుతారు. అండ్ 21 ఇయర్స్ బిలో ఉండాలి. 21 ఇయర్స్ బిలో ఉంటేనే మనకి యూఆర్లో సెలెక్ట్ అవుతారు. 21 ఇయర్స్ బిలో ఉండి టాప్లో ఉంటే యూఆర్లో సెలెక్ట్ అవుతారు. ఇక్కడ కింద మెన్షన్ చేసి చూడండి మంచిగా, ఇంక్లూడింగ్ మనకి 16,554 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 16,620 మంది ఎస్సీలు, 11,865 మంది ఎస్టీలు అండ్ 71,379 మంది ఓబీసీలు క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఎట్ యూఆర్ స్టాండర్డ్స్, అంటే యూఆర్ లెవెల్లో క్వాలిఫై అయ్యారు అన్నట్టు. సో ఇక్కడ 151,000 మందిలో మనోళ్ళు ఇంతమంది ఉన్నారంటూ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు కూడా ఈ యూఆర్లో క్వాలిఫై అవుతారు. యూఆర్లో 21 ఇయర్స్ బిలో ఉండాలి. 21 ఇయర్స్ బిలో ఉంటే
ఎస్ఎస్సి జీడీ 23 కదా, సారీ 23 ఇయర్స్. 23 ఇయర్స్ అనేది బిలో ఉండాలి. 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ టాప్లో ఉంటే యూఆర్లో క్వాలిఫై అవుతారు. అండ్ 23 ఇయర్స్ ఎబో ఉంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ తీసుకుంటారు కదా, ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ తీసుకుంటారు 23 ఎబో ఉంటే. సో వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చినా ఓబీసీలనే క్వాలిఫై అవుతారు. సో ఓబీసీలో క్వాలిఫై అయిన వాళ్ళు 77,000 మంది, ఎస్టీలో 40,000 మంది, ఎస్సీలో 54,000 మంది, ఈడబ్ల్యూఎస్లో 25,000 మంది క్వాలిఫై అయ్యారు అన్నట్టు. అర్థమైంది కదా. ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్నోళ్ళు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే వాళ్ళకి 100 మార్కులు వచ్చినా 120 మార్కులు వచ్చినా ఈ ఓబీసీలనే సెలెక్ట్ అవుతారు, ఎస్సీలనే సెలెక్ట్ అవుతారు. ఎవరైతే 23 ఇయర్స్ 23 సంవత్సరాలు ఉన్నదో సో వాళ్ళు 23 సంవత్సరాల కింద ఉన్నోళ్ళు వాళ్ళకి మంచి మార్కులు వస్తే వాళ్ళు యూఆర్లో సెలెక్ట్ అవుతారు. యూఆర్లో టాప్లో సెలెక్ట్ అవుతారు అన్నట్టు. యూఆర్లో తీసుకుంటారు. ఎవరు టాప్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వాళ్ళే 151,000 మంది అన్నట్టు. ఓకేనా. సో అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడదు. అంటే ఇది అబ్బాయిలకు సంబంధించింది. ఇక్కడ చూడండి మేల్ క్యాండిడేట్స్ నేను చెప్పిన కదా ఎస్ఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ కట్ ఆఫ్లు ఇక్కడ చూడండి. సో 136 ఉంది ఎన్సీబీ కట్ ఆఫ్, ఓబీసీకి 145 ఉంది. ఇది అవుట్ ఆఫ్ 160 అన్నట్టు. సో టాప్లో ఉండాలన్నట్టు. కొన్ని పోస్టులే ఉంటాయి, ఆ కొన్ని పోస్టులకి వీళ్ళని తీసుకుంటారు అన్నట్టు. ఈ కట్ ఆఫ్లు అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద అమ్మాయిలది కూడా చూడాలి కదా. అమ్మాయిలు 40,000 మంది. సో 40,047 మంది వీళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇందులో ఓబీసీ 8,665 అండ్ ఓపెన్లో 17,536, ఎక్స్ సర్వీస్ మెన్ 14, ఎస్టీలు 4,698, ఎస్సీలు 6,200, ఈడబ్ల్యూఎస్లు 2,922. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ ఎన్సీబీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించింది కట్ ఆఫ్లు. ఇక్కడ 136, 106. సో ఈ మార్క్స్ ఎవరైనా రీచ్ అయితే ఈ ఎన్సీబీలో సెలెక్ట్ అవుతారు అన్నట్టు. సో ఇది చూసుకుంటే కట్ ఆఫ్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ 79 మార్కులు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ 79, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓబీసీ 91 అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్సీ 81, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్టీ 78, ఆంధ్రప్రదేశ్ జనరల్ యూఆర్ 91. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ ఇది. ఓకేనా. సో ఫీమేల్ అమ్మాయిలు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు జనరల్. నెక్స్ట్ చూసుకుంటే నక్సల్ వాళ్ళని చూసుకుంటే నక్సల్ ఈడబ్ల్యూఎస్ 51, నక్సల్ ఓబీసీ 43, నక్సల్ ఎస్సీ 35, నక్సల్ యూఆర్ నక్సల్లో ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు యూఆర్లో 48 మంది. సో ఇది ఏపీ అమ్మాయిలకి సంబంధించింది. ఏపీ అబ్బాయిల కట్ ఆఫ్ కూడా చూద్దాం. సో ఇది కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్లో. సో అండమాన్ నికోబార్ పక్కన పెడితే మనకి ఏపీ మెయిన్. ఆంధ్రప్రదేశ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ 32 ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 63, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓబీసీ చూసుకుంటే 83, జనరల్ ఎస్సీ చూసుకుంటే 70, జనరల్ ఎస్టీ చూసుకుంటే 68, జనరల్ యూఆర్ చూసుకుంటే 83. సో చూసుకోండి కట్ ఆఫ్ వచ్చేసి నార్మల్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 40, నక్సల్ ఓబీసీ 40, నక్సల్ ఎస్సీ 34, నక్సల్ ఎస్టీ 66, నక్సల్ యూఆర్ 48 స్కోర్ అన్నట్టు. ఇది ఏపీ. అండ్ నెక్స్ట్ తెలంగాణలో కూడా చూసుకుందాం మనం. తెలంగాణ బాయ్స్ది ఇది. ఓకేనా. సో తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ బాయ్స్ది. తెలంగాణ చూసుకుంటే ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్. జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ 12 మంది క్వాలిఫై అయ్యారు, 33 కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ జనరల్ 43 కట్ ఆఫ్ పెట్టండి ఎగ్జాక్ట్గా, 568 మంది క్వాలిఫై అయ్యారు. జనరల్ ఓబీసీ చూసుకుంటే 70 మంది 70 కట్ ఆఫ్ పెట్టిండు, 1,500 మంది క్వాలిఫై అయ్యారు. జనరల్ ఎస్సీ చూసుకుంటే 62 కట్ ఆఫ్, 912 మంది క్వాలిఫై అయ్యారు. జనరల్ ఎస్టీ చూసుకుంటే 400 మంది క్వాలిఫై అయ్యారు, 86 కట్ ఆఫ్. ఇది జనరల్. యూఆర్లో 71 ఉంది కట్ ఆఫ్. సో ఇది అన్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే నక్సల్లో చూసుకుంటే నక్సల్ ఈడబ్ల్యూఎస్లో 41.5 కట్ ఆఫ్. ఓకేనా. నక్సల్ ఓబీసీలో 40 కట్ ఆఫ్. ఎందుకంటే జిల్లాలు 2 ఉన్నాయి తెలంగాణలో, ఒకటి ఆదిలాబాద్, ఒకటి జయశంకర్ భూపాలపల్లి. ఈ 2 అనుకుంటా నక్సల్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో. సో ఏమైనా అప్డేట్ అయితే మళ్ళీ కింద కామెంట్ చేయండి. అందుకే కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో నక్సల్ ఎస్సీ 32, నక్సల్ ఎస్టీ 68, సో నక్సల్ యూఆర్ 48. సో ఈ కట్ ఆఫ్లు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తగ్గుతాయని, బట్ తగ్గింది. సో ఎనీవేస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. 1:8లో సెలెక్ట్ అయిన వాళ్ళు పీఈటీ పిహెచ్టీ ఉంటుంది నెక్స్ట్. దాని మీద గట్టిగా ఫోకస్ చేయరు. సో అది అన్నట్టు, అంతకుమించి చెప్పేది ఏం లేదు. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయరు. తెలంగాణ అమ్మాయిల గురించి కూడా చెప్పాలి, అది మర్చిపోయినా చెప్తే. ఇప్పుడు తెలంగాణ గర్ల్స్ చూసుకుంటే తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా. తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఇవి. సో తెలంగాణ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ 63, ఈడబ్ల్యూఎస్ 56 మంది క్వాలిఫై అయితే 62 కట్ ఆఫ్, ఓబీసీ 168 మంది క్వాలిఫై అయితే 78 కట్ ఆఫ్, ఎస్సీ ఎస్టీ 71, 91 ఉంది కట్ ఆఫ్. సో ఇది జనరల్లో యూఆర్లో చూసుకుంటే 80 ఉంది. సో నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే నక్సల్ ఈడబ్ల్యూఎస్ 44, నక్సల్ ఓబీసీ 41, నక్సల్ ఎస్సీ 36, నక్సల్ ఎస్టీ 72, నక్సల్ యూఆర్ 48. సో అమ్మాయిలకు కూడా అంతేం లేదు, కట్ ఆఫ్ తక్కువనే ఉంది. సో ఇది అన్నట్టు. ఓకేనా. అందరు ప్రాక్టీస్ చేసుకోరు గట్టిగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అది. నేను కూడా పీఈటీ పిహెచ్లో సెలెక్ట్ అయినా 1:8లో. సో ఫస్ట్ థింగ్ అది చెప్తున్నా, లాస్ట్కి చెప్తున్న వీడియోలో
నేను అసలు సెలెక్ట్ కాను అని నేను ఇంతవరకు రన్నింగే ప్రాక్టీస్ చేయలేదు. సో ఓపెన్గా చెప్పాలంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎస్ఎస్సి జీడీకి పక్కన పెట్టి. బట్ లక్కీలీ 1:8 వచ్చింది అండ్ నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ప్రాక్టీస్ బంద్ చేసి నేను చాలా డేస్ అవుతుంది అండ్ నా వెయిట్ ఇప్పుడు 70 kgs. అసలు లిటరల్లీ మస్తు ఇంక్రీజ్ అయిన వెయిట్. దాన్ని అంతా ట్రై చేసి 5 km 24 minutesలో కొట్టేటట్టు ట్రై చేసి వచ్చిన ఆపర్చునిటీస్ అయితే యూజ్ చేసుకోనికి ట్రై చేస్తా. సో అంతే, నేను చెప్పేది ఏం లేదు. బట్ సెలెక్ట్ అయినా ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉంది అండ్ ఫ్యూచర్లో ఏమవుతుందో చూద్దాం. ఇక ఆ ఈవెంట్స్ ఎప్పుడు పెడతాడో ఏమో తెలియదు కాబట్టి. అండ్ మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్కి ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రాక్టీస్ చేసుకోరి. చాలా డేస్ తర్వాత వచ్చింది. ఎప్పుడో ఫిబ్రవరిలో అయిపోతే జూన్లో వచ్చింది రిజల్ట్స్. ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. సో వచ్చింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఈవెంట్స్ ప్లస్ మెడికల్ కలిపి పెడతాడా, లేదంటే ఈవెంట్స్ పెట్టి తర్వాత మెడికల్ పెడతాడా, నెక్స్ట్ మంతే ఈవెంట్స్ పెడతాడా, తర్వాత ఫ్యూచర్లో ఒక 4 నెలలు గ్యాప్ ఇచ్చి ఈవెంట్స్ ప్లస్ మెడికల్ కలిపి పెడతాడా, ఏది తెలియదు ఇంతవరకు నాకైతే. అలా అఫీషియల్గా ఏమి చెప్పలేడు కాబట్టి ఏది చేస్తాడో తెలియదు. సో దేనికైనా మనం సిద్ధమై ఉండాలి. చేతులు ఉన్నది మనకు ఇప్పుడు ప్రజెంట్ పీఈటీ పిఎస్టీ, దాన్ని గట్టిగా యూజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతకు మించి ఏం లేదు కాబట్టి ఓకేనా. ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అన్ అన్ఎంప్లాయ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.